హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేద్దామో చూద్దామా. ఈరోజు సేమియా కేసరి చేద్దామండి. అది ఎలా చేద్దామో చూద్దాం. ఒక 35 కేజీ సేమియా తీసుకున్నాను. 35 కేజీ సేమియా తీసుకున్నానండి. మెజర్మెంట్తో అంటే ఈ గిన్నెతో తీసుకున్నానండి. ఒక గిన్నెతో నీళ్లు ఒక గిన్నెతో సేమియా తీసుకొని ఇదే గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు తీసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే కొబ్బరి, కొంచెం క్యారెట్ లాగా తురుముకున్నానండి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. ఇదేంటో హైలైట్ అండి. ఇదేంటంటే కుంకుమ పువ్వు అండి. అందరూ కలర్ వేస్తారు కదా, నేను కుంకుమ పువ్వు వేస్తాను చూడండి. మళ్ళీ ఇంకా దీనికి కావాల్సిన ఏంటి అంటే నెయ్యి అండి. ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను. యాలకులు, సాల్ట్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నెయ్యి సరిపోలేదు అనుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదండి, దీనికి వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి ఏడి సంబంధించి ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇది కూడా యూజ్ చేయొచ్చండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ముందుగా మనం ఇంకా చెప్పినట్టు నెయ్యి తీసుకున్నాం కదండి, ఆ నెయ్యి వేద్దామండి. ఈ నెయ్యితో ముందుగా జీడిపప్పు, కిస్మిస్లు అవన్నీ వేపుకున్నామండి. అది వేడెక్కగానే వేద్దాం. ముందుగా నెయ్యి వేడెక్కిందండి. నెయ్యి వేడెక్కిన దాంట్లో జీడిపప్పు ఇవి కొంచెం దోరగా వేగినాక తీసుకొని సేమియా వేసుకోవాలి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆల్రెడీ వేగేసి చూడండి, బాగా ఉబ్బినవి. ఓకే, కాబట్టి వీటిని కొంచెం వేరొక ప్లేట్లో తీసుకున్నామండి. సిమ్లో పెట్టుకోవాలి అండి. సేమియా మొత్తం వేసేసానండి. అది ఒకసారి తిప్పుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేపుకోవాలండి. ఇవి బాగా వేగేసినవి. మళ్ళీ ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక మాడిపోతాయండి. ఆ గిన్నెతో ఒక గిన్నె సేమియా తీసుకున్నా 2 గిన్నెలు నీళ్ళు పోసానండి. 2 గిన్నెలు కూడా కొంచెం తక్కువ పోసాను. ఇలా నీళ్ళు వేసులు బాగా కాగాలి. ఈ కాగేలోపు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అది ఈ కుంకుమ పువ్వు వేసానండి. ఈ కుంకుమ పువ్వు వేసాను, ఎందుకు వేసాను అనేది మీకు కాసేపు నాకు తెలుస్తుంది. ఇలా ఇసురు తెల్లుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇంతకీ పెట్టుకున్నటువంటి సేమియాని ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. చుట్టూ మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి, అలా తిప్పుతూ ఉండగానే ఇలా పంచదార వేస్తున్నాను. బాదం తురుము, కొబ్బరి తురుము వేసానండి. ఇప్పుడు ఇక జీడిపప్పు, యాలకులు కూడా వేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వేసానండి, యాలక్కాయల పొడి వేస్తాను.